Hello everyone, very good morning. Today 19th of September 2025, morning 3:35 a.m. We are planning a trip from Hyderabad to Ahobilam. సో అక్కడ నుంచి గండికోట కూడా. సో ఇనిషియల్లీ ఈ ట్రిప్ ఒక 10 మెంబర్స్తో ప్లాన్ అయింది, బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ అట్లీస్ట్ 4 మెంబర్స్ మేము వెళ్తున్నాము. సో నేను ఇక్కడ నుంచి రాంపల్లి నుంచి సుచిత్ర వెళ్తున్నాను. అక్కడ ఒక 2 మెంబర్స్ ఉన్నారు. సో మేము ముగ్గురం కలిసి మళ్ళీ విల్ మీటప్ ఎట్ గచ్చిబౌలి ఓవరాల్ దగ్గర. సో అక్కడికి మేము వెళ్ళే వెహికల్ మా ఇంకొక ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. సో ఫ్రమ్ దేర్ విల్ కంటిన్యూ అవర్ ట్రిప్. మొత్తానికి విరీచ్ గచ్చిబౌలి వచ్చేసింది మా మెర్సిడీస్ బలెనో. బట్టి పడట్లేదు ఏదేది బట్టే మెర్సిడీస్ బలెనో వచ్చేసింది. మార్నింగ్ 5:30. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక పిలిచి కంటిన్యూ మెర్సిడీస్ బెలెనో బ్రేక్ ఫర్ చాయ్ కాఫీ. సో ఒక చిన్న టీ బ్రేక్ తర్వాత అక్కడ నుంచి ఒక 7 o'clockకి మేము స్టార్ట్ అయ్యాము. మేము యాక్చువల్ మా ప్లాన్ అయితే అహోబిలమే వెళ్ళాలి, బట్ మార్గ మధ్యంలో జోగులాంబాదేవి శక్తిపీఠం బోర్డు కనిపించడంతో సో అరౌండ్ 9 o'clock కల్లా మేము అక్కడికి చేరుకున్నాం. సో అక్కడ అహోబిలం వెళ్ళే దారి నుంచి ఇది పెద్దగా డిస్టెన్స్ ఏం లేదు. సో అందుకనే మేము ఫస్ట్ చూసుకొని అటు వెళ్దామని అనుకున్నాము. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి ఆ టెంపుల్ని డెకరేషన్ చేస్తున్నారు. జోగులాంబ అమ్మవారి దేవస్థానం మనకున్న 18 మహాశక్తి పీఠాలు ఇది ఒకటి. ఇక్కడ సతీదేవి గారి ఎక్కువ పళ్ళు పడ్డాయని పురాణాల్లో చెప్తుంటారు. సో అందుకే ఇది ఒక శక్తిపీఠంగా మనం పూజిస్తాము. ఈ టెంపుల్కి ఆనుకునే తుంగభద్ర నది కూడా ఉంది. ఈ విజయదశమి నాడు అంటే 2 October 2025 నాడు సాయంత్రం 6:30కి తుంగభద్ర నది హారతి, అలాగే 7 గంటలకు తెప్పోత్సవం కూడా జరుగుతున్నట్లు వీళ్ళు ఇక్కడ ఒక ఫ్లెక్సీ అయితే పెట్టారు. టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది. అయితే టెంపుల్లో చాలా వరకు విగ్రహాలు కానీ ఆ గుడి కానీ అంతా కూలిపోయి ఉంటుంది. ఎందుకంటే 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్లు వాళ్ళు అప్పుడు పరిపాలిస్తున్నప్పుడు అప్పుడున్న ముస్లిం సైన్యాధిపతి ఈ టెంపుల్పై దాడి చేసినట్టు చెప్తుంటారు. అయితే అలా దాడి జరిగినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని చాలా సంవత్సరాలు ఇక్కడే ఈ ప్లేస్లోనే జాగ్రత్త చేయడం జరిగింది. దాని తర్వాత 2005 సంవత్సరంలో కొత్త ఆలయం నిర్మించారు. దాని తర్వాత 2016లో అమ్మవారి విగ్రహాన్ని కోరినట్టుగానే పంచలోహాలతో ఒక విగ్రహాన్ని తయారు చేసి అక్కడ పెట్టడం జరిగింది. టెంపుల్లో నాకు ఈ వినాయకుని విగ్రహం చాలా బాగా నచ్చింది. అయితే ఈ టెంపుల్ అలా చూస్తుండగా మాకు ఒక వింతగా అనిపించిన విషయం ఏంటంటే ఆ టెంపుల్ ప్రిమైసెస్లోని అంటే విత్ ఇన్ ద టెంపుల్లోని మేము ఒకటి మసీద్ కూడా చూసాము. అదొకటి మాకు చాలా కొత్తగా అనిపించింది. న్యూ టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది.
సో మెయిన్ టెంపుల్లో అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అలో లేదు అని చెప్పేసి నేను పెద్దగా వీడియోస్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేయలేదు, బట్ ఇట్ వాస్ గుడ్. ఫైనల్లీ కంప్లీటెడ్ జోగులాంబ దర్శనం. టైం వచ్చేసి అరౌండ్ 10:45. సో ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ బట్ వెరీ హ్యాపీ. నౌ వీఆర్ హెడింగ్ టు Ahobilam. Yes. Time is 1 o'clock exactly. So we reached Ahobilam successfully. Hello everyone. So exactly 1 o'clock లో మేము ఇక్కడికి రీచ్ అయ్యాం. ఇప్పుడు 1 o'clock టెంపుల్ క్లోజ్ ఉంది. సో ఇక్కడ వీళ్ళ అన్నదానం ప్రకారం అన్నదానం జరుగుతుంది. దిగువ కింద ప్లస్ పైన కూడా జరుగుతుంది. సో లంచ్ చేద్దామని ఆగాము. సో ఇక్కడ ప్రశాంతంగా మన వాళ్ళు having their lunch. It's very nice actually. పప్పు సాంబారు వంకాయ కర్రీ మామ ఎల్లిగడ్డ కంప్లీట్ చేశారు. లంచ్ కంప్లీటెడ్. సో ఎగువ అహోబిలం. నెక్స్ట్ ఎగువ అహోబిలం. ఎంత టైం మామ నుంచి? హాఫ్ అన్ అవర్. సో అక్కడైనా దర్శనం చేసుకుని మళ్ళీ కిందికి వచ్చి 2 గంటలకు ఓపెన్ అవుతుంది పైన. ఓకే. కాబట్టి ఫస్ట్ అది కంప్లీట్ చేసుకొని ఓకే. ఇక్కడ కింద మళ్ళీ టెంపుల్స్ 3 o'clock ఓపెన్ అవుతాయి కింద. ఓకే రైట్. సో మనం అది కంప్లీట్ చేసుకొని వచ్చేలోపు కింద టెంపుల్స్ కి మళ్ళీ మన దర్శనం టైం వచ్చు. ఓకే డన్. ఘాట్ రోడ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఎగువ అహోబిలంకి. ఇప్పుడు మనం వెళ్ళేది మెయిన్ నరసింహస్వామి టెంపుల్. టైమింగ్స్ వచ్చేసి 6 to 1 PM ఉంటుంది. 1 hour బ్రేక్ ఇస్తారు. ఇప్పుడు 2 to 7 PM మళ్ళీ స్టార్ట్ అవుద్ది. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము మధ్యాహ్నం టైమింగ్స్కి. సో మీద వచ్చేసి 4 మెయిన్ టెంపుల్స్ ఉంటాయి. అందులో ఒకటి మెయిన్ టెంపుల్ లక్ష్మీ నరసింహ టెంపుల్. ఇంకొకటి జ్వాల నరసింహ టెంపుల్ అనేది కొంచెం చాలా దూరం ఉంటుంది. అది వెళ్ళాలంటే మార్నింగే వచ్చి ప్లాన్ చేసుకొని వెళ్ళేది ఉంటుంది. సో మధ్యాహ్నం వస్తే ఆ జ్వాల నరసింహ టెంపుల్కి కొంచెం వెళ్ళడం కష్టం అవుద్ది. సో దాని బదులు ఇంకా 2 టెంపుల్స్ పక్కపక్కగా ఉంటాయి. సో అది చూసుకోవచ్చు. సో యా, సో దట్స్ ఇట్. లెట్స్ కంటిన్యూ ఫర్దర్. ఫార్చునేట్లీ టైం 3:30 అయింది. We couldn't get the darshan. At least దీపానైనా దర్శించుకున్నాం. కరెక్ట్గా ఈ టెంపుల్ ఎంట్రెన్స్లో ఇది రావడం నిజంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. రియల్లీ నైస్. జ్వాల నరసింహస్వామి టెంపుల్. గోవింద గోవింద. సో అదే జ్వాల నరసింహస్వామి టెంపుల్. సో ఇదే రక్తగుండం. సో ఇక్కడ చూస్తే రియల్గానే కొంచెం రెడ్ కలర్లో ఉంది. సో రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది ఓకే. సో నెక్స్ట్ వీడియోలో అహోబిలంలో మాకు జరిగిన కంప్లీట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.